కిస్మిస్ సొట్టాలు, కాకరకాయ కారము, కాకరకాయ ముక్కలు, వెల్లిపాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు. ఇప్పుడు చేసుకునే విధానం: ఒక కడాయి పెట్టి కాకరకాయలు స్పూన్లో ఆయిల్ వేసి కొన్ని కాకరకాయ ముక్కలు వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా అయినాక వేడి చేసుకు ఉండాలి. అట్లా కొన్ని ముక్కలు వేయించుకోవాలి. చూశారు కదండి, ఎర్రగానే. ఇప్పుడు ఇది తీసుకొని పక్కకు పెట్టుకొని కొన్ని ముక్కలు వేయాలి. మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, చిటపటలాడినాక ఒక కప్పు ఉల్లిగడ్డలు, ఒక స్పూన్ పసుపు కలుపుకోవాలి. దూరగా ఎవరో కలుపుకోవాలి. చాలా కింద కొద్దిగా నూనె వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. ఉల్లిపాయలు మగ్గే వరకు కారం రెడీ చేసుకో. మిక్సీ జార్లో తొక్క తీయని వెల్లుల్లి, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను నువ్వు పిండి, నూగు పిండి ద్వారా చిటికెడు గరం మసాలా ఇవి వేసి మిక్స్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఎర్రగానేయండి. ఇప్పుడు ఇందులో వేపుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. వేసి కలుపుకొని కొద్దిగా 2 నిమిషాలు మగ్గాక కొద్దిగా 2 నిమిషాలు అయినాయండి. ఇప్పుడు తయారు చేసుకున్న వెల్లుల్లి కారం మిక్సీ జార్లోది వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ముద్దగా అయింది. కలుపుతూ ఉంటే విడిపోతుంది. ఇందులోనే ఒక స్పూన్ పొడి బెల్లం వేసుకోవాలి. ఇష్టం అండి. చేదు ఇష్టం ఉన్న వాళ్ళు అవసరం లేదు. చేదు ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా బెల్లం వేసి కలిపి మొత్తం కలిపి ఐదు నిమిషాలు ఉంచుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. చూద్దామండి. కొద్దిగా నూనె తేలింది. ఇంతేనండి. టేస్టీ వెల్లుల్లి కారం రెడీ.